రైట్. ఇక్కడ మనం చూసాము మెకానిక్ నుంచి, కిరాణం షాప్ దగ్గర నుంచి, అలాగే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ఇక్కడైతే కొంతమంది యూత్ ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న, పేరు? భార్గవ్. ఏం చేస్తున్నారు? నేను ఐటీ ఎంప్లాయీ, జెన్పాక్లో వర్క్ చేస్తాను. ఓకే, ఎలా ఉంది ఐటీ పరిశ్రమ? మొత్తం దివాలా తీస్తుంది అంటారు, నిజమేనా? మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఐటీ అనేది ఇంకా డెవలప్ అయింది తప్ప ఇంకా దివాలా ఏం చేయలేదు. బయట కంపెనీస్ కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల యువతకు కూడా మంచి ఉద్యోగం కల్పించి కేటీఆర్ కదా ఐటీని డెవలప్ చేసింది, మోదీ అంటారు. కేటీఆర్ ఇక్కడ, నేను ఆల్ ఓవర్ కంట్రీ చెప్తున్నాను. మరి అయితే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో డెవలప్ చేసిన ఐటీ కంపెనీ మోదీ వైపు ఉందామా, లేకపోతే హైదరాబాద్లో ఐటీని డెవలప్ చేసిన కేటీఆర్ వైపు ఉందామా? ఆల్ ఓవర్ ఇండియా చేసిన మోడీ గారి వైపే. ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు అక్కడ ఉంటేనే ఇవన్నీ మనకి సక్రమంగా అవుతాయండి. అదే తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్ లక్ష్మారెడ్డిని బరిలో దింపింది, మరి మీరేమో మోదీ అంటారు. తెలంగాణ ఆత్మగౌరవంని గంగలో కలిపింది కదా కవిత, ఇంకెక్కడ ఆత్మగౌరవం? మొత్తం తీసుకుపోయి లిక్కర్ స్కామ్లో పెట్టి ఇజ్జత్ అంతా తీసింది తెలంగాణది. అసలు పాపం సారా దందానే చేయలేదు, ఇదంతా మోడీ ఆడుతున్న నాటకం అంటారు. మోడీ ఆడుతున్న నాటకం అయితే జనాలు చూస్తున్నారు కదా, ఆమె చేసింది కాబట్టి ఆమెను లోపల వేసిరు. ఆమెతో పాటు సీఎంని వేయాలంటే కూడా గట్స్ ఉండాలి. సీఎంని వేసిరు, చాలా ఉన్నాయి ఇష్యూస్. అవన్నీ తెలియకుండా వేసే మోడీ ఏమన్నా? ప్రపంచ దేశాలన్నీ మోడీ వైపు చూస్తుంటే వీళ్ళేమో మోడీని బదలాం చేయనికే ఉన్నారు. మోడీ గారి అపాయింట్మెంట్స్ కోసము మళ్ళీ గెలుస్తారని చెప్పేసి డిసెంబర్ జనవరి వరకు ఉన్నాయి. ఆల్రెడీ పిఎం డిసైడ్ చేసారు వేరే దేశాల వాళ్ళు. మన దేశం కూడా ఆల్రెడీ డిసైడ్ అయింది. కేవలం టీఆర్ఎస్ వాళ్ళు చేయట్లేరు అంతే, కానీ అది వాళ్ళ భ్రమ. కవితను ఇంకా తీసుకురావాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో సర్దుపుచ్చుకుంటారు, కానీ అవన్నీ ఏం నడవవు. రాబోయే బీజేపీ ప్రభుత్వమే కాషాయం జెండా ఢిల్లీలో ఎగురుతుంది. మరి మల్కాజ్గిరిలో ఏ జెండా ఎగురుద్ది? కాషాయం జెండా డెఫినెట్గా ఎగిరేసి ఈటల రాజేందర్ అన్నని మేము ఢిల్లీ పంపిస్తాం. అక్కడ తెలంగాణ తరఫున మల్కాజ్గిరి వాయిస్ మేము అక్కడ వినిపిస్తాం. రైట్ అన్న, మీరు చెప్పండి. అంత అంటే చాలా క్లియర్గా చెప్తారు, ఈటల రాజేందర్ని కాషాయ జెండాని ఢిల్లీకి పంపిస్తామని. కాంగ్రెస్ కూడా మొన్ననే వచ్చింది, పాపం సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు. ఆమెకు కూడా అవకాశం, మహిళ కదా, అవకాశం ఇవ్వాలి కదా, ఎందుకు ఈటల రాజేందర్కి ఇవ్వాలి? ఎవరండి సునీత గారు? చాలా మంది వరకు గుర్తుపట్టారు. ఈటల రాజేందర్ అంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్ద వరకు ఎవరైనా గుర్తుపడతారు. అతని గురించి ఎక్కడ ఏ స్టేట్కి వెళ్ళి కూడా మాట్లాడే స్టేజ్లో ఉన్నారు అతను. కానీ ఈ సునీత గారిని అయితే మ్యాక్సిమం ఎవరు గుర్తుపట్టారు. అంటే చాలా మటుకు చాలా తక్కువ, అసలు నేను గుర్తుపట్టాను, నేనే గుర్తుపట్టాను చాలా తక్కువ. ఎవరికి తెలియదు ఈటల రాజేందర్ గారితో ఇప్పుడు ఏమన్నా. ఇప్పుడు టికెట్ రానందుకు ఆమె ఇక్కడికి వచ్చింది, చేయాలని అనుకున్నారు, అక్కడ కుదరనందుకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. అంతేగాని ఇక్కడ మనకు బీజేపీ నుంచి అయితే ఫస్ట్ నుంచి ఇటల్ సార్ అనుకో ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. ఇంకోటి ఆయన తెలంగాణ ఉద్యోగంలో కూడా మంచి పాల్గొన్నారు, పబ్లిక్కి తెలుసు, అంత తెలుసు. బీఆర్ఎస్ మోసం చేసింది కాబట్టి ఆయన మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పార్టీకి వచ్చి ఆయన కష్టాలను పడి ఈరోజు నిలబడినందుకు మాకు సంతోషం కూడా. ఆయన ఎట్లా 400 సీట్లు ఎట్లయితే మోడీ గారు అన్నారో, 400 మొట్టమొదటి సీటు మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారు అవుతుందని. ఇంకో విషయం చెప్పాలంటే మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూడొచ్చు, నిత్యాన్నదానం జరుగుతుంటుంది. ఎవరికైనా ఎప్పుడైనా ఆకలి వచ్చినా ఏమొచ్చినా సహాయం చేస్తే ఆయన ఈటల రాజేందర్ గారు. ఇంకోటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినా ఫస్ట్ అయినా వచ్చి దండం పెడితే పలకరించే వ్యక్తి ఏమని పలకరిస్తాడంటే, ఫస్ట్ తిన్నావా అని అడుగుతాడు. తినలేదంటే ఫస్ట్ తినేసిరా, కూర్చొని మాట్లాడదాం అని అంటాడు. కానీ ఏనాడు ఎవరిని ఉట్టి చేతులతో పంపాడు, తన వంతు సాయం చేసి పంపిస్తాడు. ఏ కష్టం వచ్చినా రాజేందర్ అన్న ముందుండి నించుంటాడు. అందుకనే మాకు అదే ధైర్యం. మేము ఖచ్చితంగా ఫుల్ టైం ఇస్తాం. ఈ ఎలక్షన్ వరకు మా యూత్ అంతా ఫుల్ టైం ఇస్తుంది. ఇచ్చేసి రాజేందర్ అన్నని మేము ఢిల్లీ పంపించేదాకా నిద్రపో. ఈటల రాజేందర్ గారిని ఆత్మగౌరవం దెబ్బతీయడం వల్ల కేసీఆర్ ఈరోజు రోడ్డు మీద పడిపోయాడు. ఆయన అంత సపోర్ట్గా ఉండి పార్టీకి అన్ని చేసిన ఆయనను కూడా పాపం ఈరోజు రోడ్డు మీద పడేసి ఆయన చెప్పిన మంచి మాట వినకుండా కేసీఆర్ ఈరోజు స్థాయికి కూడా అది కూడా కారణం. ఇంకోటి ఆయన ఎంపీగా ఆయనను గెలిపించుకుంటే కూడా లోకల్ కార్పొరేటర్ గారితో జరగాల్సిన పనులు కానీ ఫండ్స్ కానీ రిలీజ్ చేసుకుని ఇంకెక్కువ డెవలప్ చేయడానికి కూడా డివిజన్కి అవకాశం కల్పిస్తుంది. కవితను కేసీఆర్ని దెబ్బతీయడానికే కవితను అరెస్ట్ చేసిందంటారా? అట్లా అనుకుంటే ఇప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మంచి ఆల్రెడీ ఆ ఇష్యూ ఉంది. ఈరోజు ఈడీ బయటకు వచ్చింది, అది స్వతహాగా అది వాళ్ళ ప్రాబ్లం. కానీ పార్టీ తరపుకి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈడైనా ఒక డిపార్ట్మెంట్ పోయి అరెస్ట్ చేసింది. ఆమె తప్పు ఉంది కాబట్టి వెళ్ళింది. ఆ రోజు అన్ని పేపర్లు చెప్తున్నారు 100 కోట్ల క్యాష్ దొరికింది, డాక్యుమెంట్ దొరికింది, చెప్పారు కదండి. ఉంది కాబట్టి దొరికింది. ఇప్పటివరకు ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికి ఒకసారి టువాపు రాను కూడా రాలేదు. అసలు సమస్యలు ఏంటో అసలు ఒక్కటి చేయను కూడా చేయలేదు. ఈటల గారు వస్తే అన్నీ కరెక్ట్ జరుగుతాయని మా నమ్మకం. మేము ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలిపిస్తాం. మీకున్న ఓట్లు ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటాను? బీజేపీ. ఎందుకు బీజేపీకి?
రీజన్ లెస్సా? అంటే బేసిక్గా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం కూడా ఎక్కువ బీజేపీ వైపే వాళ్ళు ప్రోగ్రామ్స్లలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు యూత్. సో వాళ్ళకి ఇంకా బీజేపీ అనేది తెలుసు కానీ వేరే క్యాండిడేట్స్ ఎవరు తెలియదు. ఓకే, మీరన్నా ఇక్కడేనా లోకలా? లోకల్ ఓటు హక్కు వచ్చిందా? ఉంది, ఇచ్చాను. ఎవరికి వేస్తున్నారు? బీజేపీ వేస్తున్నాం. మీరు? బీజేపీ రైట్. అక్క నీకుందా ఓటు? ఎవరికి వేస్తున్నావు? బీజేపీకి వేస్తాం. మొత్తం అందరూ గుత్తపట్టి బీజేపీ. ఎందుకు బీజేపీకి ఎందుకు వేయాలి ఓటు? పనులు కావాలని పనులు కావాలంటే బీజేపీకి గెలిపియాలి. రైట్. ప్రధానికి ఎవరు ఉండాలి? ఆయన్నే ఉండాలి మళ్ళీ. ఇప్పుడు ఇంతకుముందు ఉంది ఆయన్నే. రైట్. ప్రధానిగా ఎవరు కావాలనుకుంటున్నారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా? మోదీ. ప్రధానికి ఎవరు కావాలి? మీరెవరు అనుకున్నారు? మీరు అంటే ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామా మళ్ళీ ప్రధానిగా ఆయనేనా? మాకు మోడీ గారే ప్రధాని. మాకు మోడీ, వి వాంట్ మోడీ. రైట్. మొత్తానికైతే చూస్తున్నాము మోదీ ఈరోజు పార్టీలకు అతీతమైన నేత. ఈరోజు మోదీ చేయబట్టే బీజేపీకి ఓటు పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా క్లియర్గా చూస్తున్నాము. ప్రజలంతా చాలా క్లారిటీతో ఉన్నారు. అధికారంలోకి బీజేపీ రావాలి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీయే ప్రధాని కావాలి. ఇక యూత్ అయితే మోదీ ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టే మా ఓటు బీజేపీకి వేస్తున్నామని కూడా చెప్తున్నారు. అలాగే కార్పొరేట్ స్థాయిలోనే డెవలప్మెంట్ అనేది సాధ్యమైంది అంటే ఈసారి లోక్సభకు కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ని పంపిస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఆశతోనే మేమంతా కూడా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాము. ఎస్పెషల్లీ మోదీ చరిష్మా అనేది అయితే మల్కజ్గిరి సెగ్మెంట్కి సంబంధించి ఆ రోజు మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసాము. అలాగే మనం ఇలా కాలనీలో తిరిగేటప్పుడు చూస్తున్నాము. మోదీ ఒక్కడు చాలు, ఆ ఫోటోతో 400 సీట్లతో లోక్సభలో ఈజీగా అడుగు పెట్టొచ్చు అనే విషయం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.